ఇంట్లో డబ్బులు నిలబడడం లేదు. వచ్చిన డబ్బులు వచ్చినట్టే ఖర్చుల రూపంలో వచ్చి వెళ్ళిపోతున్నాయంటే, మనకు తెలియకుండా కొన్ని తప్పులు జరిగి ఉంటాయి. రోజువారీ జీవితంలో మనకు తెలియకుండా కొన్ని తప్పులు చేస్తాం. అవేంటో తెలుసుకొని సరిచేసుకుందాం. నా ఛానల్ మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గడియారాలు పనిచేయకపోతే వెంటనే బాగు చేయించాలి. లేదా ఇంట్లో ఉంచకూడదు. ఉంచితే మన పనులు ముందుకు వెళ్ళవు. పాత క్యాలెండర్‌లు ఇంట్లో ఉంచకూడదు. అలాగే క్యాలెండర్‌లో తేదీ, నెల మారగానే వెంటనే మార్చుకోవాలి. ఇంట్లో పనికిరాని వస్తువులు, విరిగిన, ఉపయోగించని వస్తువులు ఉంచడం మంచిది కాదు. ఇంటి పైకప్పుపై పాత వస్తువులు దాచిపెట్టడం మంచిది కాదు. ఇంటి ముందు చెప్పులు, చీపుర్లు చాటలో ఉండకూడదు. అవి ఎప్పుడూ ఒక మూలన ఉండాలి. గుమ్మంలో ఎదురుగా ఉండకూడదు. ఇంటి ముందు అంటే సింహద్వారం దగ్గర. ఇంటి ముందు చెత్త చెదారం ఉండకూడదు. ఇల్లెప్పుడు దుర్వాసనతో కాకుండా పూల పరిమళాలతో నిండి ఉండాలి. లక్ష్మీదేవి శుభ్రత లేని చోట ఉండదు. పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా ముందు రోజు ధరించిన దుస్తులు ధరించకూడదు. ఇలాంటి వాళ్ళ దగ్గర లక్ష్మీ నిమిషం కూడా నిలవదు. అంటే డబ్బు. ఉదయాన్నే లేచి మొహం కడుక్కున్న తర్వాతే గుమ్మం ముందు తుడిచి నీళ్లు జల్లి ముగ్గు వేసిన తర్వాత పనులు మొదలుపెట్టాలి. ఉదయాన్నే లేచి కల్లాపు జల్లి ముగ్గు వేయకపోతే దరిద్ర దేవతను ఆహ్వానించినట్టే. ఎల్లప్పుడూ పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. శుక్రవారం రోజు దీపారాధన తప్పనిసరిగా చేయాలి. ధూపం వేయాలి. ఇంట్లో ఎప్పుడు పాలు, పెరుగు, మజ్జిగ, ఉప్పు, పసుపు, కుంకుమ ఉండేలా చూసుకోవాలి. అవి నిండుకుంటుంటే వెంటనే తెప్పించుకొని ఇంట్లో పెట్టుకోవాలి. చీకటి పడిన తర్వాత ఉప్పు, పాలు, పెరుగు, మజ్జిగ ఎవరికీ ఇవ్వకూడదు. అవి లక్ష్మీదేవితో సమానం. శుక్రవారం పూట ఉప్పును కొంటే ఇంట్లో సంపద రావడానికి మార్గాలు ఏర్పడతాయి. ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోగొట్టడానికి ఇల్లు శుభ్రం చేసిన రోజు ఒక గిన్నెలో లేదా ఒక చిన్న గ్లాసులో ఉప్పుతో గుమ్మాలకి దిష్టి తీసి 3 రోజులు ఒక మూలన పెట్టి 4 రోజు దూరంగా పడేయండి. ఇలా చేస్తే మీకంతా మంచే